ఓం శ్రీ గురుభ్యో నమః. 1/8/2024 శ్రీ క్రోధినామ సంవత్సర ఆషాఢ బహుళ ద్వాదశి మధ్యాహ్నం 3:28 వరకు ఉంటుంది. మృగశిర నక్షత్రం ఉదయం 10:24 వరకు ఉంటుంది. ఈ రోజున మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మనం చూస్తే, మేషరాశి వాళ్ళకి పని పట్ల బాగా ఉత్సాహం పెరగటం, ఏదో రకంగా పని చెయ్యాలి అనే ఒక మంచి భావన కలగటం, నిష్ణాతులైన వ్యక్తులతోటి కలయిక జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చదువు పట్ల ఆసక్తి చూపించే అవకాశాలు విద్యార్థులకు ఉంటాయి. స్త్రీలకు ఉన్నతమైన భావాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీళ్ళు తప్పకుండా కనకధారా స్తోత్ర పాలనం చేయటం అనేది చాలా మంచిది. వృషభ రాశి వాళ్ళకి ఏదో రకంగా మానసికంగా ఒత్తిడి కలగటం, డబ్బు సంపాదన చేయాలని బాగా అనవసరమైన వ్యవహారాల్లో తలదూరటం, మధ్యవర్తిత్వం ద్వారా కూడా కొంత గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీళ్ళు తప్పకుండా కార్తవీర్యార్జునుని సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయాలి. మిథున రాశి వాళ్ళకి అన్నీ కూడా అనుకూలమైన ఫలితాలు, వివాహాది శుభ కార్యక్రమాలు, విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తప్పకుండా వీళ్ళకి ఆరోగ్యపరంగా అనుకూలమైన స్థితి ఈరోజు ఏర్పడుతుంది. కాబట్టి వీళ్ళు ఆచరించాల్సిన విషయం ఏంటంటే మహావిష్ణువుని ఆరాధన చేయడం చాలా మంచిది. కర్కాటక రాశి వాళ్ళకి అన్ని పనులన్నీ కూడా పెండింగ్లో ఉండటం, ప్రతి పని కూడా ఆలస్యం జరిగే అవకాశాలు, వివాదాలకి జోలికి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వివాదాలు తగ్గించుకొని ముందుకు వెళ్ళాలి. అలానే ప్రతి పనిలో కూడా కొంత ఆలస్యం జరుగుతుంది. కాబట్టి విఘ్నేశ్వరుని ఆరాధన చేయాలి. మనకు ఏదైతే విఘ్నాలు జరుగుతుంటాయో విఘ్నం జరగకుండా విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం వల్ల కాలానికి విఘ్నం లేకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సింహరాశి వాళ్ళకి చదువు పట్ల ఆసక్తి పెరగటం, స్త్రీలకు ఉన్నతమైన భావాలు, స్త్రీలు ముఖ్యంగా గతంలో ఏదైతే చదువు కానీ అలానే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ మానేశారో అవన్నీ కూడా మళ్ళీ ఈ రోజు నుంచి స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ప్రణాళికాబద్ధంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రణాళికాబద్ధంగా వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళు సూర్యభగవాను ఆరాధన, సూర్యగాయత్రి మంత్రాన్ని ఆరాధన చేయడం చాలా మంచిది. కన్యారాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా వీళ్ళకి వ్యాపార విస్తరణ జరిగే అవకాశాలు ఉంటాయి. వ్యాపారం భాగస్వామ్యం బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలానే నిరుద్యోగులకి మంచి ఉద్యోగాలు, వాళ్ళు ఆశించిన దానికంటే మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ కన్యారాశి వాళ్ళకి వివాహ ప్రయత్నాలు కూడా సఫలీకృతం కావటం, సంతానపరంగా ఇబ్బందులు లేకుండా సంతానం ద్వారా శుభవార్తలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళు తప్పకుండా అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవటం చాలా మంచిది. తులారాశి వాళ్ళకి అహంకారంతో ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గర్వంతో వాళ్ళకి గౌరవ మర్యాదలు తక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. అధికారుల యొక్క మన్ననలు కాకుండా అధికారుల యొక్క ఆగ్రహానికి గురే అవకాశాలు ఉంటాయి. చిరు వ్యాపారులకు కూడా ఆకస్మికంగా ధనలాభం వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా వీళ్ళు కుబేరుడి యొక్క ఆరాధన చేయాలి. అలానే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయటం కూడా ఈ రోజున చాలా మంచి జరుగుతుంది. వృశ్చిక రాశి వాళ్ళకి మానసికంగా ఒత్తిడి లేకుండా పని అలానే శ్రమకి తగ్గట్టుగా గుర్తింపు వస్తుంది. పని ఒత్తిడి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పని ఒత్తిడిని తగ్గించుకోండి, అలసత్వాన్ని తగ్గించుకోండి. పట్టు విడుపు అనేది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి తప్పకుండా ఈ రాశి వాళ్ళు ఇష్టదేవుణ్ణి ఆరాధన చేయటం, కులదేవతను ఆరాధన చేయటం అనేది చాలా మంచిది. ధనస్సు రాశి వాళ్ళకి ప్రతి ప్రయత్నంలో కూడా వాళ్ళకి లోపం లేకుండా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది. ప్రయాణాల్లో ఎమినెంట్ స్కాలర్స్తో వాళ్ళకి పరిచయాలు పెరగటం, అంటే నిష్ణాతులైన వ్యక్తులతో పరిచయాలు పెరగటం వల్ల వాళ్ళకి వ్యాపార సంబంధమైన విషయాల్లో కానీ, భూ సంబంధమైన విషయాల్లో కానీ, ప్రయాణాల విషయంలో కానీ మంచి లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తప్పకుండా అమ్మవారి యొక్క ఆరాధన అలానే శైవక్షేత్రం యొక్క ప్రదర్శన చేయటం వల్ల చాలా మంచిది. అంటే శైవక్షేత్రాలకు దర్శనం చేయటం చాలా మంచిది జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మకర రాశి వాళ్ళకి ప్రతి ప్రయత్నం కూడా వాళ్ళకి ఏదో జాప్యం జరగటం, కాలయాపన జరగటం, విఘ్నం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే గృహ నిర్మాణం చేపట్టాలనుకుంటారు, ప్రణాళికాబద్ధంగా ఈరోజు వెళ్ళాలనుకుంటారు, చేయలేకపోతారు. అలానే ఉద్యోగానికి వెళ్ళాలనుకుంటారు, అది చేయలేకపోతారు. పెళ్లి సంబంధానికి వెళ్ళాలనుకుంటారు, అది చేయలేకపోతారు. అంటే అన్నీ కూడా వాళ్ళ కాలంలో విఘ్నం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. స్త్రీలకు గైనకు సంబంధించిన ఇష్యూస్లో కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. కాబట్టి తప్పకుండా వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనతో పాటు నవగ్రహాల యొక్క ప్రదర్శన చేస్తే కూడా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి చేస్తే మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కుంభరాశి వీళ్ళకి ఏదో రకంగా మానసికంగా ఒత్తిడి గురి కావటం, భార్యాభర్తల మధ్యలో చికాకులు కలిగే అవకాశాలు, ఆ చికాకులతో పాటు బయట విషయాలన్నీ కూడా ఇంట్లో తీసుకొచ్చి గొడవలు జరిగే సందర్భం, ఉద్యోగంలో చికాకులు, వ్యాపారంలో చికాకులు, భాగస్వామ్యంతో గొడవలు, అంటే గొడవలతో కూడుకున్నది. మధ్యవర్తిత్వం కూడా ఈ రోజున చేయకూడదు. అనవసరమైన విషయాల్లో మనం వెళ్ళటం వల్ల కూడా కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాలి. అన్ని విషయాలను ఆలోచన చేసి మనం ముందుకు వెళ్తే మనకు మంచి పనులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతి ప్రయత్నాన్ని కూడా ఆలోచన చేసి
ముందుకు వెళ్ళటం మంచిది. ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా కొంత ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి ఈ రోజున ప్రత్యేకంగా వాళ్ళు నువ్వుల నూనెతోటి శివుడికి అభిషేకం చేస్తే ఆయు ప్రమాణం పెరుగుతుంది శాస్త్రవచనంలో చెప్పారు. కాబట్టి ఇది ఓం నమః శివాయ పంచాక్షరితో పాటు శివుడి యొక్క ఆరాధన అభిషేకం కూడా చేయటం చాలా మంచిది. మీనరాశి వాళ్ళకి ప్రతిదీ కూడా కొంత ఆలస్యం జరగటం, జాప్యం జరగటమే కాకుండా వివాహ ప్రయత్నాలు అయితే తొందరగా కుదిరే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. నూతన వ్యాపారాలు ఎలా సాధించాలి, ఏ విధంగా నేను ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా ప్లాన్తో వెళ్ళాలి, ప్రణాళికాబద్ధంగా నేను ఎలా వెళ్ళాలని ఒక ఆలోచన చేయటం, అలానే కుటుంబ సభ్యులందరినీ కూడా కూర్చోబెట్టుకుని ఆలోచన చేసే అవకాశాలు బాగా మెండుగా ఉంటాయి. అలానే సంతానం ద్వారా శుభవార్తలు, సంతానం లేని వాళ్ళకు కూడా మరి మంచి శుభవార్తలు కలిగే అవకాశాలు, సంతానం ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క ఉద్యోగాలు, పెళ్లిళ్ళ యొక్క ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళందరికీ కూడా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తప్పకుండా మీనరాశి వాళ్ళు గురుచరిత్ర పాలన చదవటాలి. ఈ రోజున చదవటం వల్ల చాలా మంచి జరిగే అవకాశాలు తప్పకుండా ఉంటాయి. ఇవ్వండి ఈ రోజున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ అందరికీ కూడా సర్వే జనా సుఖినో భవంతు.